బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. అయితే ఈ మధ్య భరత్ అని ఒక వ్యక్తి ఎల్జిబిటీ కమ్యూనిటీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇలాంటి మూవీస్ ఫ్యూచర్లో చాలామంది ఎల్జిబిటీ కమ్యూనిటీలోకి మారిపోయేలా ప్రోత్సహిస్తున్నాయని చెప్పి అతను అయితే మెన్షన్ చేశాడు. ప్రతి ట్రాన్స్జెండర్ వెనక అలాంటి ఒక పాపాత్ముడు ఉంటాడు, తండ్రి రూపంలో, బంధువుల రూపంలో. లైక్ ఇప్పుడు ఎల్జిబిటీ మూవీని తిట్టాడు, ఎల్జిబిటీ కమ్యూనిటీ వాళ్ళందరినీ తిట్టాడు. ఇంకొకటి ఏంటంటే హిమా రాథోడ్ అనే ఆమెని మీ యాక్ట్రెస్ సినిమాలో ఆమెని డైరెక్ట్ అటాక్ చేశాడు. ఏదైతే వద్దనుకొని రకరకాల సర్జరీస్ చేసుకొని ఒక అమ్మాయిలాగా లైఫ్ లీడ్ చేస్తున్న మమ్మల్ని మళ్ళీ ఒక అబ్బాయిలాగా పోల్చి వాడు వీడు అతడు అని మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనది. ఇంతవరకు మా కమ్యూనిటీ గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక మూవీ తీసిన వాళ్ళు ఎవరు లేరు. మమ్మల్ని ఎప్పుడైనా చిత్రీకరిస్తే కామెడియన్గానో లేదా ఏదో నెగిటివ్ రోల్స్ ఉన్న వాటిలోనో లేకపోతే ఏదో చెడుగా చూపించిన మూవీసే ఉన్నాయి, ఒక కాంచెను తప్పితే. కానీ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసి ఏదో రకంగా మార్చాలి మళ్ళీ అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది సైకాలజిస్టుల దగ్గర తీసుకెళ్తున్నారంట. ఇది సృష్టికి విరుద్ధం అనే ఆలోచన చాలా మందికి ఉంది. ఇప్పుడు ప్రత్యేకంగా మీరు బైబిల్ తీసుకొచ్చి ఈ బైబిల్ ఏదో వాక్యాలను తీసుకొచ్చి ఇదేదో సృష్టికి విరుద్ధం అంటే అది క్రిస్టియానిటీలో వేరే ఫాదర్స్ మా గురించి గొప్పగా మాట్లాడేవి కూడా ఉన్నాయి. అంటే సో ఒక అమ్మ లేదంటే ఒక నాన్న కుటుంబంలో వాళ్ళే కనుక ఆ పిల్లల్ని అప్పుడే యాక్సెప్ట్ చేసి కుటుంబంలో పెంచుకుంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాదు కదా. ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఏదైతే అడుగుతున్నారో అది ఆ సబ్జెక్ట్ అందులో ఉంది. అంటే ఫస్ట్ తను ఆ సినిమాలో ఉన్నట్టు బాల్యంలోనే ఫ్రెండ్స్ని ఒప్పించే ప్రయత్నం చేశారు, పేరెంట్స్ని ఒప్పించే ప్రయత్నం చేశాడు. తను ఏంటిది, తను ఎందుకు మదన పడిపోతున్నాను, నా జీవితం ఇలా అనిపిస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తే మీ అందరిలా లేకపోతే చచ్చిపోవాలా. మీ సీన్ గురించి మాట్లాడుకుంటే మొత్తం సినిమాని మార్చే సీన్ అది. మీరు ఎల్వి శ్రీరామ్ గారితో ఆ కాన్వర్సేషన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చైల్డ్హుడ్లో అలా ఫేస్ చేసింది ఏమైనా గుర్తొచ్చినాయి? మా యాక్టివిటీస్ వేరు ఉండొచ్చు, ప్రాబ్లమ్స్ కొంచెం ఉండొచ్చు, కానీ అందరం అలాంటి వాటి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరికి మా అన్ని గుర్తొస్తాయి. ఆ టైం వరంగల్లో జడ్జిగా పనిచేస్తున్నప్పుడు మా కమ్యూనిటీ గొడవల్లో ఇద్దరికి 4 నెలలు జైలు శిక్ష వేశారు. గుర్తుందా అన్నయ్య? మీరు ఏదైనా ఒక శుభకార్యం జరుగుతుంటే మీ ఆశీర్వాదం కావాలా అంటారు. మీరు భిక్షాటన చేసేటప్పుడు తిట్టుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఇదే వ్యక్తులు నైట్ అయితే మళ్ళీ సెక్స్ వర్క్కి వాడుకుంటూ ఉంటారు. వ్యక్తులు చూస్తున్నారు, మేము ఎక్కడ మారట్లేము, మేము మాలాగే ఉన్నాము, మాకున్న పనిని మేము చేస్తున్నాము, మేము చేయవలసిన పనిని మా పరిధిలోనే మేము ఉంటున్నాము. దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. అంటే సమాజంలో చిట్టు చివరి వ్యక్తికి కూడా న్యాయం జరగకపోతే ప్రజాస్వామ్యానికి సార్థకత లేదు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో రీసెంట్గా ఎల్జిబిటీ అని ఒక మూవీ రిలీజ్ అయింది. సో అందరికీ తెలుసు ఎల్జిబిటీ కమ్యూనిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై జరుగుతున్న అన్యాయాల గురించి అది ఆ మూవీ వచ్చింది. ఆ మూవీ గురించి చూసిన వాళ్ళు మంచి రివ్యూలు అయితే ఇస్తున్నారు. అయితే ఈ మధ్య భరత్ అని ఒక వ్యక్తి రీసెంట్గా చూశాను అనమాట నేను ఒక వీడియో. ఏంటంటే ఎల్జిబిటీ కమ్యూనిటీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇది సృష్టికి విరుద్ధం అని చెప్పి అతను బైబిల్ని మెన్షన్ చేసి ఇలాంటివి చేశారనమాట. అండ్ ఎల్జిబిటీ ఇలాంటి మూవీస్ గురించి కూడా మాట్లాడుతూ ఇలాంటి మూవీస్ ఫ్యూచర్లో చాలామంది ఎల్జిబిటీ కమ్యూనిటీలోకి మారిపోయేలా ప్రోత్సహిస్తున్నాయని చెప్పి అతను అయితే మెన్షన్ చేశాడు. సో దాని గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి తెలంగాణ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ లైలా గారు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ అండి. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు చాలా ఫైర్ అయ్యారు. అతను మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఎల్జిబిటీ మూవీని తిట్టాడు. ఇంకొకటి ఏంటంటే ఎల్జిబిటీ కమ్యూనిటీ వాళ్ళందరినీ తిట్టాడు. ఇది సృష్టికి విరుద్ధం, అంటే దేవుడు సృష్టించిన సృష్టి కాదు అన్నట్టు మాట్లాడాడు. ఇంకొకటి ఏంటంటే హిమా రాథోడ్ అనే ఆమెని మీ యాక్ట్రెస్ సినిమాలో ఆమెని డైరెక్ట్ అటాక్ చేశాడు. ఎలా అంటే కావాలని వాడు అతడు మగాడు అని ఇలా మెన్షన్ చేశాడు. సో ఈ మూడిట్లో మిమ్మల్ని బాగా బాధించిన అంశం ఏంటి? అంటే ఫస్ట్ మేము ఏదైతే కోరుకోకుండా ఈ జీవితాన్ని, అంటే పేరెంట్స్ నుంచి మేము ఇంట్లో నుంచి బయటికి రావడానికి ముఖ్య కారణం మేము అబ్బాయి అనే పదాన్ని మేము అంగీకరించాం అసలు ఫస్ట్. అంటే మేము పుట్టుకలో అబ్బాయి అయినప్పటికీ కూడా మేము బ్రతుకుతున్నదంతా మా మనోభావాలు కానీ మా మనసు కానీ మాకేమి అమ్మాయిలాగానే చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళము. అది ఎప్పుడు ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదు, ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయలేదు, సొసైటీ యాక్సెప్ట్ చేయనప్పుడు అది తట్టుకోలేకనే మేము ఇంట్లో నుంచి బయటికి రావడమో లేదా అది ఇష్టం లేకనే పేరెంట్స్ మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టడమో జరుగుతుంది. ఇప్పుడు మమ్మల్ని అదే పదంతో, అంటే అదే ఏదైతే వద్దనుకొని రకరకాల సర్జరీస్ చేసుకొని ఒక అమ్మాయిలాగా లైఫ్ లీడ్ చేస్తున్న మమ్మల్ని మళ్ళీ ఒక అబ్బాయిలాగా పోల్చి
వచ్చి వాడు వీడు అతడు అని మాట్లాడడం అనేది చాలా బాధాకరం అన్నట్టు. అంటే ఇంత టెక్నాలజీ పెరిగిపోయి ఇంత సోషల్ మీడియా ద్వారా ఇంత అవేర్నెస్ పెరిగినప్పటికి కూడా తను ఒక అంటే మతానికి సంబంధించిన ఒక వ్యక్తిలాగా ఉండి అంటే ఏదో చదువుకున్న వ్యక్తిలాగా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది నిజంగా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే మాకు అది మేము అస్సలు ఒప్పుకొని పదం అది. మమ్మల్ని మేము ఇంకా వేరే బూతు పదాలను ఆడవాళ్ళని తిట్టినట్టుగా తిట్టినా ఒకవేళ రిసీవ్ చేసుకుంటామేమో, కానీ మమ్మల్ని అబ్బాయిలాగా సంబోధిస్తే మమ్మల్ని అబ్బాయిలంటే మేము ససేమిరా ఒప్పుకోము. మేము సొసైటీలో మాకు ఘర్షణ జరుగుతున్నది ఎక్కడ, మేము ఎక్కడైనా ఇప్పుడు మా వాళ్ళు బయట బ్రతకడానికి పోయినప్పుడు బెగ్గింగ్ కానీ ఇంకా ఏదైనా వర్క్ వెళ్ళినప్పుడు కానీ బయటి వాళ్ళు మమ్మల్ని అలా ట్రీట్ చేస్తేనే మేము అది తట్టుకోలేకుండా పోతాము. వాడు పర్టికులర్గా ఒక వీడియో చేసి అది ఒక సినిమాలో ఒక మెయిన్ లీడ్ చేసినటువంటి ఒక అమ్మాయి అంటే అమ్మాయి చూడడానికి ఎక్కడ కూడా కనీసం ఎలాంటి వంక కనపడని అమ్మాయిని పట్టుకుని వాడు అలా మాట్లాడితే నిజంగా బాధాకరము. దానికి మాకు ఇన్ని సంవత్సరాల్లో మేము కష్టపడిన దానికి ఇంత అవేర్నెస్ తీసుకొచ్చింది దానికి కూడా ఇలాంటి వెధవలు ఉండి మళ్ళీ ఇలా తీసుకొస్తారనేది మాకు ఫస్ట్ బాధ కలిగించింది. సెకండ్ వన్ ఏంటిదంటే మీరు అన్నారు కదా ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ అనే మూవీ నిజంగా సొసైటీలో ఇప్పుడు మా కమ్యూనిటీ గురించి అవగాహన పెంచేటువంటి ఒక గొప్ప మూవీ మా దృష్టిలో. అయితే ఇప్పటి వరకు మా కమ్యూనిటీ గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక మూవీ తీసిన వాళ్ళు ఎవరు లేరు. మమ్మల్ని ఎప్పుడైనా చిత్రీకరిస్తే కామెడియన్ గానో లేదా ఏదో నెగిటివ్ రోల్స్ ఉన్న వాటినోనో లేకపోతే ఏదో చెడుగా చూపించిన మూవీసే ఉన్నాయి ఒక కాంచన తప్పితే. కానీ ఇప్పుడు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మా సబ్జెక్ట్ అంటే మా బాల్యం నుంచి మొదలుకుంటే మా సొసైటీలో మేము ఎదుర్కొంటున్నది, ఈ స్కూల్లో టైంలో మేము ఎదుర్కొంటున్న ఇష్యూస్ని కానివ్వండి, లీగల్గా మాకు ఎదురవుతున్నటువంటి ప్రాబ్లము, మమ్మల్ని పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లీగల్ డిపార్ట్మెంట్ లాయర్స్ వాళ్ళు కానీ ఎట్లా రిసీవ్ చేస్తున్నారు, అసలు మాకున్న హక్కులు ఏంటి, మా చట్టాలు ఏంటి అనేది చూపెట్టి క్లియర్గా సొసైటీకి అర్థమయ్యేలాగా తీసినటువంటి ఈ మూవీ గురించి కూడా తను అలా మాట్లాడడం అంటే నిజంగా తనను ఏ పదాలతో దూషించినా తక్కువే అనిపిస్తుంది నాకు. ఆ భరత్ అనే వ్యక్తి నిజంగా అడ్రస్ లేకుండానే ఉన్నాడు. తనను ఎఫ్బి కొట్టి చూస్తే కూడా ఎక్కడ కూడా తన డీటెయిల్స్ ఏం దొరకట్లేవు. అసలు నిజంగా కావాలని అన్నాడో, ఒక పాపులారిటీ కోసమే అన్నాడో, లేదా మా మీద మాట్లాడితే ఏదైనా వస్తుందని అన్నాడో, కానీ నిజంగా తను ఎలాంటి అసలు అనాలంటేనే మాకు అది అనిపిస్తుంది. మాకు చాలా బూతులు వస్తాయి, మేము మాట్లాడగలుగుతాం, కానీ అలాంటి వాళ్ళని మాట్లాడి మేము ఇంకా తప్పుకు పడాలని అనుకోవడం లేదు. అది మాకు ఇంకా అది బాధకరం. అంటే ఎవరో ఒకరు ముందుకు వచ్చి సునీల్ కుమార్ రెడ్డి సార్ లాంటి వాళ్ళు కష్టపడి ఎంతో ధైర్యం చేసి దీన్ని మూవీ తీసి అది ఒక థియేటర్లో సొసైటీకి అందరికీ కూడా తీసుకెళ్తున్న సమయంలో ఇలాంటి ఒక కామెంట్ రావడం, ఇది సొసైటీ మీద కానీ ఆ మూవీ మీద కానీ ఇలా ఎఫెక్ట్ పడుతుంది కదా. ఇంకెవరైనా డైరెక్టర్స్ ముందుకు రారు మా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. ఇది సెకండ్ థింగ్ అండి. మాకు ఈ రెండు విషయాలు చాలా బాధ కలిగించింది. అఫ్ కోర్స్ రొటీన్గా మమ్మల్ని సొసైటీ నుంచి ఎవరో ఒకరు ఏదో ఒక మాటలతోని బాధపరుస్తూనే ఉంటారు, కానీ అవి కామన్. అవన్నీ కామన్గా తీసుకున్నప్పటికీ ఇది చాలా ఒక వీడియో ఒక మూవీ గురించి కూడా మాట్లాడడం అనేది బాధ అనిపించింది. ఓకే. అండ్ ఇప్పుడు ఆయన ఒక క్వశ్చన్ రైజ్ చేశారు, భరత్ అనే వ్యక్తి. ఆయన మేబీ ఆయన మీరు తిట్టుకున్నారు, చాలామంది నిజంగా మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు, బికాజ్ ఒక వ్యక్తి ఇలా వచ్చి మాట్లాడడం అనేది చాలా తప్పుడు విషయం. బట్ ఆయన రైజ్ చేసిన క్వశ్చన్ చాలామందికి ఉండే అవకాశం ఉంది. ఇప్పటికీ నేను ఏంటంటే కొంతమంది ఎవరైనా ట్రాన్స్ అని ముందే గుర్తించిన వాళ్ళు చాలా మీరు నలిగి వచ్చిన వాళ్ళు ఇంట్లో చెప్పలేక ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసి ఏదో రకంగా మార్చాలి మళ్ళీ అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది సైకాలజిస్టుల దగ్గరికి తీసుకెళ్తున్నారంట. అంటే ఇది సైకలాజికల్ ప్రాబ్లం అనుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు అన్నారు కదా సృష్టికి విరుద్ధం అని, ఇది సృష్టికి విరుద్ధం అనే ఆలోచన చాలా మందికి ఉంది. ఇది న్యాచురల్ అని చెప్పడానికి మీరు వాళ్ళకి ఎలా అంటే ఈ సృష్టిలోనే బ్రతుకుతున్న మనము మన మధ్యలోనే మనుషుల్లాగా బ్రతుకుతున్న వాళ్ళను సృష్టికి విరుద్ధం అనడానికి ఏ ఆధారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర? సృష్టికి విరుద్ధం అనేది ఇప్పుడు మనము సృష్టిలో ఉన్నటువంటి మొక్కల గురించి, జంతువుల గురించి, పక్షుల గురించి, రకరకాల వాటి గురించి మనం గొప్పగా వాటి రైట్స్ గురించి కూడా మాట్లాడుతున్నాం మనం. అలాంటిది సృష్టిలో మీ మధ్యలోనే మేము కూడా ఒక అమ్మ నాన్నకు పుట్టిన వాళ్ళమి, మాకు మీ అందరిలాంటి జీవితం ఏముంది, మాకు అన్ని అవయవాళ్ళు ఉన్నాయి, మేము మనుషుల్లాగానే ఉన్నాం అంటే ఎక్కడ విరుద్ధం అనిపిస్తున్నాం మీకు మేము? అంటే అనేది అంటే కొన్ని చరిత్రలు చెప్తున్నాయి, కొన్ని మనకి అంటే పురాణాలు అవన్నీ కూడా చెప్తున్నాయి అలాంటి క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళని. ఇప్పుడు ప్రత్యేకంగా మీరు బైబిల్ తీసుకొచ్చి బైబిల్ ఏదో వాక్యాలను చూసుకొచ్చి ఇదేదో సృష్టికి విరుద్ధం అంటే అది క్రిస్టియానిటీలో వేరే ఫాదర్స్ మా గురించి గొప్పగా మాట్లాడినవి కూడా ఉన్నాయి. అంటే దేవుడు అంగీకరించిన బిడ్డలని ఇంకేదో అంటే అంత పెద్దగా మాకు తెలియదు బైబిల్ వాక్యాల గురించి, కానీ అంటే అంత మాట్లాడినవి కూడా ఉన్నాయి కదా. మరి అంటే అదే బైబిల్లో ఒకరేమో గొప్పగా మాట్లాడతారు, ఇది ఉన్నది సృష్టిని ఇలా వీళ్ళకు దేవుడికి దగ్గర పిల్లలని మాట్లాడతారు, అదే మళ్ళీ అదే క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఇంకో వ్యక్తి ఏమో సృష్టికి విరుద్ధం అని మాట్లాడతారు. అసలు ఇది ఎక్కడ సృష్టికి విరుద్ధం అయితే మేము సృష్టిలో ఎందుకున్నామండి? అసలు సృష్టించింది ప్రతి ఒక్కటి సృష్టికి ఏది విరుద్ధం కాదు. మేము ఒక మనుషులము, ఫస్ట్ మా జెండర్ అనేది సెకండరీ, మేము ఫస్ట్ మనుషులం కదా. మనుషులు ఎవరు సృష్టికి విరుద్ధం అవుతారు?
కావాలని ఇది సృష్టించడమే తప్పితే మేము ఎవ్వరం విరుద్ధం కాదు. అందరు మనుషుల్లాగే మేము పుట్టాము, అందరిలాగా మాకున్న అన్ని రకాల స్కిల్స్ ఉన్నాయి, మేము అన్ని మాట్లాడగలుగుతాం, ఎవరితో ఎక్కడ తీసిపోం మేము. మా జెండర్ అనేది అది మా రైట్, అది మా అంటే ఎక్కడైనా అడిగారా? ఇప్పుడు అతను బైబిల్ మెన్షన్ చేశాడు, అతనేం మీన్స్ అతనికి అన్ని తెలుసు అనేది కూడా మనం చెప్పలేం. అతను నిజంగా అతనికి అంత జ్ఞానం ఉందో పరిజ్ఞానం ఉందో మనకు తెలియదు. అసలు పరిజ్ఞానం లేదని చెప్తాను నేనైతే. నిజంగా బైబిల్లో ఇలా ఉందా, వ్యతిరేకంగా ఉందా అంత మాకు తెలియదండి. బైబిల్ ఏం చెప్తుంది ఇవన్నీ కూడా మేము ఎక్కడ చెప్పాము, మాకు ఎప్పుడు అంత అవగాహన లేదు. బైబిల్ ఎక్కడ చదవలేదు, మేము ఎవరిని కూడా అడగలేదు. కానీ అసలు వాడిన పదాలే కరెక్ట్ కాదు కదా. ఎవరు ఏ బైబిల్లో చెప్తారండి, ఏ భగవద్గీతలో చెప్తారు, ఏ ఖురాన్లో చెప్తారు? ఒక మనిషిని కించపరిచేలాగా, ఒక మనిషిని అంత నీచంగా మాట్లాడేలాగా ఏ గ్రంథాలు చెప్పవు. మన వ్యక్తులము దాన్ని మనకు అనుకూలంగా అంగీకరించుకొని మన మనసులో ఉన్న దాన్ని ఎదుటి వారికి రుద్దడం కోసం మాట్లాడే పదాలు కానీ ఎక్కడ కూడా ఏ భగవద్గీత చెప్పదు, ఏ ఖురాన్ చెప్పదు, ఇవన్నీ కూడా ఎక్కడ చెప్పడదు. తన వ్యక్తిత్వం అంటే అలా ఒకవేళ సృష్టికి విరుద్ధమని వాళ్ళ దాంట్లోనే ఉంటే అందరూ మాట్లాడాలి కదా, అందరూ ఒకేలాగా ఉండాలి కదా. మరి ఇతనొక్కడే ఎందుకు మాట్లాడుతున్నప్పుడు? ఇప్పుడు ఆ ఎల్జీబీటీ మూవీని చూస్తే చాలా మంది అంటే సమాజంలో ఉన్నటువంటి చాలా మంది, ఇప్పుడు సామాజికవేత్తలు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, చాలా సొసైటీలో ఉన్నటువంటి మహిళా సంఘాలు, గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇప్పుడు మూవీ చూసి మంచి రివ్యూస్ ఇస్తుంటే, మంచి మాటలు మాట్లాడుతుంటే, అఫ్ కోర్స్ నువ్వు మంచి మాట్లాడకు, నీకు నచ్చలేదు, అందరికీ నచ్చాలని ఏం లేదు, అందరూ ఒకేలాగా రిసీవ్ చేసుకోవాలని కూడా లేదు. కానీ లేని ఎందుకు తీసుకొచ్చి పెడుతున్నావు ఇక్కడ? మా సినిమా చూస్తే అందులో ఏమన్నా చెడుందా? ఎక్కడ చెడిపోవడానికి అవకాశం ఉంది చెప్పండి? సినిమా చూసి అందరు అలాగే ఉంటారనుకుంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఏ మూవీలో ఉన్నా కూడా అసలు సినిమాలే తీయకూడదు. అన్ని సమాజాన్ని వేరే దారి తీసుకుపోయే సబ్జెక్ట్సే ఉన్నాయి కదా. కోట్ల బడ్జెట్ పెట్టి వేల కోట్లు, లక్షల కోట్లు ఏదో సృష్టించి, కథలు సృష్టించి ఏదేదో చేస్తున్నారు. మరి అవన్నీ మనం తీసుకుంటున్నామా? మనం రిసీవ్ చేసుకోవట్లేదు కదా. అంటే ఇప్పుడు అంటే ఆయన సినిమా చూసి రేపు పొద్దున్న చాలా మంది ప్రోత్సహించబడతారు, అంటే కొత్త వాళ్ళు పుట్టుకొస్తారు అన్నట్టు మాట్లాడాడు. ఇది సైకలాజికల్ ప్రాబ్లం ఏమో అనుకుంటారు చాలా మంది. అంటే మీరు అనుకుని నాకు అమ్మాయిలా మారాలని ఉంది, మారిపోతున్నాను అన్నట్టు అనుకుంటారు. బట్ వాళ్ళకి తెలియాలి ఇది హార్మోనల్ ఇష్యూవా ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి. కొంచెం ఏమైనా క్లారిటీ ఇక్కడ ఇది సైన్స్ పరంగా ఇప్పటి వరకు అందరికి తెలిసి ఇదే సైకలాజికల్ ఇష్యూ కాదు. ఇది ఐక్యరాజ్య సమితి చెప్తుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది, ఇది హెల్త్ ఇష్యూ అసలే కాదు. ఒక పుట్టుకలో ఉన్నటువంటి క్రోమోజోమ్లు, హార్గాన్స్ అనేటివన్నీ ఇవన్నిటి వల్లనే వస్తున్నటువంటి జీవితం అనేది అందరూ డాక్టర్స్ చెప్తున్నారు. అందరు ఇక్కడ ఒకప్పుడు అంటే దీని మీద అవగాహన లేదు, కానీ ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు. ఈ టైంలో కూడా ఎలా మాట్లాడడం అంటే ఏంటిది? అసలు ఎవరు కావాలని అవుతారండి సొసైటీలో? మరి ఎప్పటి నుంచో ఉంది ఈ సొసైటీ, ఈ సమాజము. మరి అందరు ఎందుకు రాలేదు, ఎందుకు అవ్వలేదు? ఎవరెవరు కోరి కావాలని వాళ్ళ జీవితాన్ని ఈ రూట్లో ఇక్కడ ఏముందండి? ఒకవేళ ఈ జీవితాన్ని ఎంచుకోవాలంటే ఇక్కడ ఏమన్నా గవర్నమెంట్ నుంచి రిజర్వేషన్ ఉందా, లేకపోతే ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా? ఇక్కడికి వస్తే అడుక్కు తినాలి, బెగ్గింగ్ చేయాలి, ఇంకా వేరే వృత్తులు చేయాలి, అందరితో తిట్లు తినాలి, విలువలేని జీవితం గడపాలి. ఇక్కడికి ఎందుకు కావాలని వస్తారు? ఎవ్వరు కోరి ఒక బాధాకరమైన జీవితాన్ని ఎవరు ఎంచుకుంటారు చెప్పండి? ఒక తల్లిదండ్రి ప్రేమ దొరకదు, ఒక ఫ్రెండ్స్ అని వాళ్ళు ఏముండరు, సొసైటీ యాక్సెప్ట్ చేయదు, ఏ రకమైన చట్టాలు మాకు అనుకూలంగా లేవు. ఇలాంటి సమాజంలోకి కావాలని ఎందుకు వస్తాము? కరెక్ట్. అంటే ఇప్పుడు ఇంకొక విషయం అన్నారు మీరు, అంటే ఇప్పుడు సొసైటీలో ఎప్పటి నుంచో వింటూ అందరూ కమెంట్ చేయడం ఇది చాలా నార్మలైజ్ చేసేసుకున్నారు మీరు. ఆల్మోస్ట్ విని అలవాటు అయిపోయింది, పర్లేదు అన్నట్టు. అంటే కొట్టే వాళ్ళు కొడతానే ఉన్నారు కానీ మీరు తింటూ వదిలేస్తూ ఉన్నారు. బట్ ఒక మాట అనాలి, ఈ సొసైటీ ఇలా చూడడానికి ఈరోజు మీకంటూ ప్రత్యేకంగా ఒక చోటకి వెళ్ళి బ్రతకడానికి, బెగ్గింగ్ చేయాల్సిన సిచ్యువేషన్ రావడానికి, ఇప్పుడు ఈరోజు ఇలాంటి వ్యక్తులు వచ్చి మిమ్మల్ని తిట్టడానికి రూట్ కాజ్ వెతుక్కుంటే, అసలు మూలం ఏంటని వెతుక్కుంటే, అమ్మ అర్థం చేసుకోలేకపోతే ఎవరు అర్థం చేసుకోలేరు. సో ఒక అమ్మ లేదంటే ఒక నాన్న కుటుంబంలో వాళ్ళే కనుక ఆ పిల్లల్ని అప్పుడే యాక్సెప్ట్ చేసి కుటుంబంలో పెంచుకుంటే, అదే ట్రాన్స్ జెండర్తో పెంచుకుంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాదు కదా. అది మారుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మన మూవీ కూడా అదే చూపెట్టిందండి. ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ అనే మూవీలో ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఏదైతే అడుగుతున్నారో అది ఆ సబ్జెక్ట్ అందులో ఉంది. అంటే ఫస్ట్ తను ఆ సినిమాలో ఉన్నట్టు బాల్యంలోనే ఫ్రెండ్స్ని ఒప్పించే ప్రయత్నం చేశారు, పేరెంట్స్ని ఒప్పించే ప్రయత్నం చేశాడు. తను ఎందుకు మదన పడిపోతున్నాను, నా జీవితం ఇలా అనిపిస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తే పేరెంట్స్ అర్థం చేసుకోలేదు, ఫ్రెండ్స్ అర్థం చేసుకోలేదు. తద్వారానే కుటుంబం నుంచి బయటకు వచ్చారు. అంటే మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఇక్కడ ఫస్ట్ ప్రాధాన్యత తీసుకోవాల్సింది అయితే ఫ్యామిలీనే ఇక్కడ. ఎందుకంటే వాళ్లకు అందరి పిల్లలాగా మేము పుట్టాం కదా, వాళ్ళు అలా యాక్సెప్ట్ చేసి ఉంటే మేము ఖచ్చితంగా రోడ్డు మీద పడి ఇలాంటి జీవితాన్ని గడపవలసిన అవసరం రాదు, ఇంతమందితో మాటలు పడవలసిన అవసరం రాదు. మాకు ఎడ్యుకేషన్ దొరుకుతుంది, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, మాకున్న స్కిల్ బేస్డ్ మేము ఏదైనా పని చేసే అవకాశం దొరుకుతుంది. బట్ అది లేకపోవడం వల్లనే బయటికి రాగానే బయటికి వచ్చి మా కమ్యూనిటీలో మాకు ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉండి ఆ కల్చర్లో భాగంగా ఏదైతే మా పూర్వీకుల నుండి వచ్చిన పనులునే అవే చేసి బ్రతకాల్సిన సిచ్యువేషన్. ఇక్కడ బయటికి రాగానే సొసైటీ మమ్మల్ని రిసీవ్ చేసుకుంటలేదు.
ఎవరే మాకు ఉద్యోగం ఇవ్వట్లేరు, మాకేం విద్యా అవకాశాలు లేవు ఇక్కడ. ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా మా గురించి ఎక్కడ కూడా కేరింగ్ అనేది లేదు. ఇప్పుడు రీసెంట్లీ మన తెలంగాణలో చూసుకుంటే ఈ ప్రభుత్వం మమ్మల్ని కొంచెం పట్టించుకొని ఒక ఐడెంటిటీ ఇచ్చి ఈ ట్రాఫిక్ వాలంటీర్స్గా, కొంతమందిని హైడ్రాలో ఎంప్లాయీస్గా, ఇంకొంతమందిని మెట్రోలో ఎంప్లాయీస్గా తీసుకున్నారు. మహిళలతో పాటు మాకు కూడా ఫ్రీ బస్సు ఫెసిలిటీస్ ఇచ్చారు. నిజంగా ఈ గవర్నమెంట్కు, రేవంత్ రెడ్డి గారికి మన హైడ్రీమ్ తరపున మేమైతే ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మా బాధను కనీసం బేసిక్ నీడ్స్ నిన్న మమ్మల్ని గుర్తించి మాకు ఒక ఐడెంటిటీ ఇస్తున్నారు. ఇప్పుడు మాకు రేషన్ కార్డ్స్ ఇస్తున్నారు. ఇలాంటి ఇప్పుడిప్పుడు దొరుకుతున్న టైంలో ఎవరో ఇప్పుడు డైరెక్టర్స్ ముందుకొచ్చి మా మీద మూవీ తీయగలిగారు. ఈ టైంలో ఇలాంటి వెధవలు మాట్లాడితే ఇంకా మళ్ళీ మేము ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మీరు మా గురించి పొగడకండి, మా గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి. కరెక్ట్. అండ్ ఇప్పుడు బెగ్గింగ్ వల్ల కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ పడిపోయింది. చూసే విధానం అందరూ మారిపోయి ఈరోజు తిట్టే వాళ్ళు తిడుతూ ఉన్నారు. బట్ మీ మీరు ట్రాన్స్ఫర్మేషన్, మీరు మారే క్రమంలో మీరు ఎదుర్కొనే కష్టాలు విన్నప్పుడు ఎవరికైనా అనిపిస్తూ ఉంటుంది. బేసికల్లీ మనకు చిన్న కష్టాలు వస్తేనే మనిషి అనే మాట ఏంటంటే ఈ కష్టాలు పగోడుకు కూడా రాకూడదురా అంటూ ఉంటారు. సో మీరు ఈ ఫేజ్లో ఉన్నప్పుడు నాకు తెలిసి చాలా నలుగుంటారు. ఫ్రెండ్స్ స్కూల్లో ఏడిపించడం, ఇంట్లో యాక్సెప్ట్ చేయకపోవడం, ఆ రోజు బయటకు వచ్చిన ఒక రోజు ఎక్కడ ఉండాలో తెలియదు, ఏమీ తెలియదు. సడన్గా ఇప్పుడు ఈ రోజు మిమ్మల్ని అత్తయ్య అని పిలుస్తారంట కదా అందరూ, గురువు అంటారు, అమ్మ అంటారు, అత్తయ్య అంటారా. సో ఇలా ఈరోజు మీలాంటి వాళ్ళు ఎవరొకరికి గమ్మునే ఆసరా ఒక ఇమీడియట్గా కనిపిస్తున్నారు. సో వచ్చినప్పుడు ఎవరో కనిపించకపోతే వెతికే వరకు మన గమ్యం ఏంటి, అసలు మనం ఏంటి, నేను ఎందుకు పుట్టానని తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఎప్పుడన్నా అనుకున్నారా అంటే నాలా ఇంకొకరు పుట్టొద్దు, ఇంత సమాజం ఇంత నీచంగా చూస్తుంది, వద్దు, ఇలాంటి జన్మ ఎందుకు ఇచ్చామని దేవుడిని ఎప్పుడైనా తిట్టుకున్నారా? అంటే ఖచ్చితంగా స్టార్టింగ్ స్టేజ్లో ఎవ్వరమైనా అది అనుకుంటామండి. ఇంట్లో నుంచి బయటకు వచ్చినాక మాకు శూన్యం, మా లైఫ్ అంటే ఎక్కడ ఏం కనపడిన శూన్యంలో ఉంటాము. అంటే తిండి, ఆ పూటకు తిండి దొరకదు, ఎక్కడో ప్లాట్ఫారాల మీద పడుకుంటాము. అంటే మేము బయటికి వెళ్ళగానే ఇప్పుడంటే ఈ సోషల్ మీడియా ఇదంతా వచ్చింది కాబట్టి కొంచెం ఎక్కడ మన వాళ్ళు ఉంటారు, కమ్యూనిటీ ఉంటారు అనేది కొంత వెతుక్కోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఒకప్పుడు చూసుకున్నట్టయితే అసలు ఈ ఫెసిలిటీస్ లేవు కదా. మేము మా టైంలో చూసుకుంటే మేము ఎక్కడో ఇక్కడ పుట్టి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళము, ఎక్కడో మారుమూల ప్రాంతంలో, అది నేను ఇప్పుడు ఒక విలేజ్లో, తాళ్లపూసపిల్లలో ఒక చిన్న విలేజ్లో పుట్టాను. కానీ నేను నా ఐడెంటిటీని చెప్పుకునే అప్పుడు ఆ టైంలో చెప్పినా వినేవాళ్ళు లేరు, అసలు అర్థం చేసుకునే వాళ్ళు లేరు. నేను ఎక్కడో అదర్ స్టేట్స్, ఢిల్లీకి వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఆ టైంలో నేను ఎందుకు అనుకోను, నేను ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి ఢిల్లీ చేరుకునేదాకా నేను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అసలు నన్ను ఎంతమంది ఏ రకంగా ఇబ్బంది పెట్టారు చెప్పాలంటే అవి మేము ఇప్పుడు ఇంత ఈ స్టేజ్లో అంత మీరు అన్నట్టు బండబారిపోయినాయి కాబట్టి ఇప్పుడు చెప్పడం లేకపోతున్నాం. విని పడి ఇవి కామన్ అయిపోయినాయి. ఎంతమంది మమ్మల్ని సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తారు, ఎంతమంది మమ్మల్ని వాళ్ళకు అనుగుణంగా అది చేస్తారు. ఆ ఇబ్బందులన్నీ భరిస్తూ తిండి లేక, నిద్ర లేక, ఎక్కడో చేరుకొని అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లంతో అక్కడ బ్రతకలేక మళ్ళీ వచ్చేసి, అంటే ప్రతి ఒక్కరం కూడా ఇన్ని స్ట్రగుల్స్ ఎవ్వరు కోరుకోరండి. మేము నిజంగా అనుకుంటున్నాము పేరెంట్స్ అనేవాళ్ళు యాక్సెప్ట్ ఎందుకు చేయట్లేరా, చేస్తే మాకు ఈ కర్మ ఏంటి అనేది. అందుకే మీరు అంటున్నారు కదా, ఈ జన్మ వద్దు అనేది ఖచ్చితంగా అందరికీ అనిపిస్తుంది. కాకపోతే ఎవరిని వాళ్ళని గౌరవించుకోవాలి కాబట్టి నా జీవితాన్ని నేను ఖచ్చితంగా గౌరవించుకుంటాను, నా పుట్టుక నేను గొప్పగానే చూసుకుంటాను. ఇక్కడ ఇది ఒక సృష్టి, ఇది దేవుడిచ్చినటువంటి జన్మ. ఈ జన్మలో ప్రతి కష్టము సుఖాలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి, ఆడవాళ్ళకు ఉన్నాయి, మగవాళ్ళకు ఉన్నాయి, మాకు ఉంటున్నాయి. కాబట్టి వీటిని మేము ఛాలెంజింగ్గా తీసుకుంటూ ఎదుగుతాము. మాలాగా పుట్టిన వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం రాకుంటే ఎట్లా ఉండాలో చూస్తాం, కానీ అసలు ఈ పుట్టుకే రావద్దని ఎవరిని అనుకోవడం లేదు. అండ్ ఇప్పుడు ఎల్జిబిటీ మూవీలో మీరు మంచి రోల్ చేశారు, గురు రోలే చేశారు యాక్చువల్లీ. సో అన్ని లైవ్లీ క్యారెక్టర్సే ఉన్నాయి. ఆల్మోస్ట్ హేమ గారి నుంచి అందరినీ చూసి మా జీవితాలు అవి మేమే చేసాము. సేమ్ లైవ్ క్యారెక్టర్స్ తీసుకెళ్లి సినిమా తీశారు. సో అది మీ సీన్ గురించి మాట్లాడుకుంటే, సీన్ మొత్తం సినిమాని మార్చే సీన్ అది. ఒక పెద్ద రెవల్యూషన్, దాన్ని ఏమంటారు, ఒక బ్రేక్ ఇచ్చే సీన్. మొత్తం సినిమాని చూసే విధానం, ఆ కోణం మారిపోతుంది. ఆ సీన్ చాలా అద్భుతమైన సీన్ అది. సో మీకు ఆ సీన్ చూసినప్పుడు, షూట్ చేశారు, తర్వాత మీరు థియేటర్లో చూసుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా చైల్డ్హుడ్లో అలా ఫేస్ చేసి, బికాజ్ ఇప్పుడు మాట్లాడతారు కదా మీరు ఎల్వి శ్రీరామ్ గారితో, ఆ కాన్వర్సేషన్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా చైల్డ్హుడ్లో అలా ఫేస్ చేసింది ఏమైనా గుర్తొచ్చినాయా? అందరం సార్ ఇక్కడ మీరు దర్శన్ ఇక్కడ ఏంటిదంటే మా ప్రతి ఒక్కరి బాల్యం అందులో ఉంది. కాకపోతే కొంచెం చేంజెస్ ఉండొచ్చు ఒక్కొక్కరికని. మేమందరం కూడా ఫ్యామిలీలో కానీ, స్కూల్లో కానీ, బయటిలో కానీ అందరం అదే ఫేస్ చేసాం. ఒక్కొక్క డిఫరెంట్ వేరువేరుగా ఉండొచ్చు, యాక్టివిటీస్ వేరు ఉండొచ్చు, ప్రాబ్లమ్స్ కొంచెం ఉండొచ్చు, కానీ అందరం అలాంటి వాటి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ప్రతి ఒక్కరికి మా అన్నీ గుర్తొస్తాయి. ఆ టైంలో మా బాల్యం గుర్తొస్తుంది. ఆ మూవీ చూస్తే నిజంగా కూడా అంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఇప్పుడు ఇక్కడ వరకు ఉన్నామంటే మేము నిజంగా గ్రేట్ అని ఫీల్ అవుతున్నాం. మీరు అంటున్నారు చిన్న సమస్యలకు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్న వాళ్ళు ఉన్నారు, కానీ అలా చావాలనుకుంటే మేము ఎప్పుడో చచ్చిపోవాలి.
మమ్మల్ని ఒక రకమైన బాధ కాదు, అన్ని రకాల బాధ, ఆకలి బాధ ఉంది, నిద్ర బాధ ఉంది, బ్రతుకుదెరువు బాధ ఉంది. అంటే సొసైటీలో ఎవ్వరికి ఏ రకంగా నీచంగా చూడకూడని బాధలని మేము పడి ఉన్నాం. అలాంటివి మేము ఎందుకు ధైర్యంగా ఉన్నాము అంటే ఖచ్చితంగా మా జీవితాన్ని మేము ఛాలెంజింగ్ చేసుకోవాలి, బ్రతకాలని ఒకటి తీసుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ బాల్యం గుర్తొచ్చింది నాకు. నేను నటించినా నేను ఎక్కడ అనుకోలేము మూవీ నటన నేను ఎప్పుడు ఎందుకంటే నేను అదే జీవితం అట్లాగే గడుపుతున్నాను. కాబట్టి నాకు నిజంగా నేను అక్కడికి వచ్చే వరకు సునీల్ కుమార్ సార్ రెడ్డి సార్ డైరెక్టర్ అని, ఎల్వి శ్రీరామ్ సార్ వస్తున్నాడని, ఏదో యాక్టింగ్ అని కూడా నాకు తెలియదు అసలు. అక్కడ చంద్రముఖి గారు నన్ను పిలిచారు, ఏదో షూట్ ఉందమ్మా రమ్మంటే వచ్చినాము. ఇది చెప్తే ఇది నార్మలే కదా అన్నట్టుగా చేశాం. కాకపోతే ఎల్వి శ్రీరామ్ సార్తో చేస్తున్నప్పుడు కొంచెం భయం అనిపించింది. సీనియర్ యాక్టరు, పెద్ద తనతో ఏంది అనేది కొంచెం స్టార్టింగ్లో భయం వేసింది. ఆ తర్వాత సార్ మాతో ఉంటున్న విధానం చూస్తే కామన్ అనిపించింది. బట్ అక్కడ చూసిన ఆ సీను రెగ్యులర్గా మేము చేస్తున్న లైఫే అయినప్పుడు, అంటే నేను రెగ్యులర్గా అదే పాత్ర నాది అట్లాగే చేస్తున్నాను నా జీవితంలో అయినప్పటికీ నేను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు నాకు ఏడుపు వచ్చేసింది. అంటే ప్రతి ఒక్కరం ఇంట్లో నుంచి బయటకు వచ్చినాక ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాం. ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా పేరెంట్స్ గుర్తొస్తే ఆ బాధ వేరు. అమ్మ నాన్న గుర్తొస్తున్నారంటే ఇప్పుడు మాకు ఏ పండుగలు లేవండి, పేరెంట్స్తో కలిసి చేసే పండుగలు ఏది లేదు. ప్రతి ఒక్కరి జీవితం అది కోరుకుంటాం కదా, అవన్నీ గుర్తొచ్చేసినాయి. అంటే పండగ పబ్బాలు ఎలాగో తల్లిదండ్రులతో జరుపుకోలేరు. నేను విన్నది ఏంటంటే పండగ పబ్బం కాదు, ఆఖరి రోజు ఉంటుంది, చనిపోయిన రోజు కూడా కుటుంబంలో ఎవరు రారు అని చెప్పి ఒకటి అన్నాను నేను. ఎవరు రారు మా కమ్యూనిటీలో మా కమ్యూనిటీకి మేమే. అసలు నిజంగా అంటే ఒక రకంగా మా కల్చర్ గ్రేటే. మేము ఎక్కడ ఎవరికి తీసిపోము. సొసైటీ మా గురించి అపోహలు పెట్టుకుంటుంది, కానీ మా చావు గురించి తప్పుగానే ప్రచారం చేస్తుంది, మా పుట్టుకను తప్పుడు ప్రచారమే చేస్తుంది. ఏదో చచ్చిపోతే చెప్పులతో కొట్టుకుంటూ తీసుకెళ్తారు, అర్ధరాత్రులు తీసుకెళ్తారు అని ఇదంతా కూడా ఒక అపోహ ఉంది. బట్ అదేది కరెక్ట్ కాదు. మేము నార్మల్ వ్యక్తులు ఎలా చనిపోతే ఎలాగైతే తీసుకెళ్తామో ఒక దాన సంస్కారాలు నెట్టి ఎవరి సాంప్రదాయం వాళ్ళు, హిందువులు అయితే హిందూ సాంప్రదాయం, ముస్లిం అయితే ముస్లిం సాంప్రదాయము, ఎవరి ప్రకారంగా వాళ్ళని అంత గొప్పగా తీసుకెళ్తాము. దీనికి నిజంగా మా కమ్యూనిటీని మేము గ్రేట్గానే ఫీల్ అవుతాము. అంటే ఈ రోజులల్లో అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధువులు, రక్త సంబంధికులే కూడా కొంతమంది దగ్గర ఉండి చేయని సిచ్యువేషన్లో మా కమ్యూనిటీ అయితే ఎవ్వరు అలాంటి వాటి దూరం ఉండరు. మంచిగా ఉన్నప్పుడైనా వస్తారు, అలాగని చనిపోతే ఖచ్చితంగా అందరం దగ్గరుండి అన్ని లాంఛనాల ప్రకారం అన్ని కార్యక్రమాలు చేస్తాం. అండ్ కొంచెం చెడు విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు అవి మీరు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు, నేను మామూలుగానే మాట్లాడతాను. భిక్షాటన, ఇప్పుడు ఈరోజు మిమ్మల్ని మీ అభివృద్ధి మొదలైంది. మీరు అన్నట్టు ఇందాక రేవంత్ రెడ్డి సార్ కావచ్చు మొదలైంది. ఇప్పుడిప్పుడే మీకు ఉద్యోగాలు రావడం, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ చదువుల్లో ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఇది ఒకవేళ ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటే మీరు నెక్స్ట్, బికాజ్ మీరు గురువు స్థాయిలో ఉన్నారు కాబట్టి రేపు పొద్దున్న వచ్చే వాళ్ళని, కొత్త వాళ్ళని భిక్షాటన వైపు వెళ్ళొద్దు అని చెప్పగలుగుతారా? ఇప్పుడు జరుగుతుంది అదండి. అప్కమింగ్ జనరేషన్ ఎవరు కూడా మాలాగా బెగ్గింగ్ చేయకూడదు. బెగ్గింగ్ అనేది ఏం పెద్ద ఇదేం ప్రొఫెషనల్ కాదు, ఇది లైఫ్ లాంగ్ ఉండాలని ఎవ్వరం కోరుకోవాలి కదండి. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఏ సెక్స్ వర్క్ చేసినా, ఏ బెగ్గింగ్ చేసినా, ఇంకేం చేసినా ఆకలి బాధ, పొట్ట నింపుకోవడం ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత సోషల్ నీడ్స్ అనేది అవసరం కాబట్టి అవి మాకు. కాబట్టి ఇప్పుడు ఇది అప్కమింగ్ జనరేషన్కు మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు మాకు సర్జరీలు చేయించుకోవాలంటే కొన్ని లక్షలు ఖర్చు అవుతాయండి. అదే గవర్నమెంట్ హాస్పిటల్ అలాంటి ఫెసిలిటీస్ దొరికితే మాకు లక్షలు మిగులుతాయి కదా. లక్షలు ఖర్చు కానప్పుడు మాకు లక్షలు సంపాదించుకోవాల్సిన అవసరం ఏర్పడదు. ఏ 10 రూపాయలు వచ్చినా బ్రతకగలుగుతాం, ఏ 5,000 వచ్చినా జాబ్ చేయగలుగుతాం అనే సిచ్యువేషన్ రావాలంటే గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సిన నీడ్స్ అనేటివి అందుబాటులోకి వచ్చినాయి అనుకోండి. మాకు ఇప్పుడు రెంటెడ్ హౌస్ అనుకోండి, అందరికి 1000 రూపాయలకి ఇస్తే మాకు 2,000కి ఇస్తారు, 3,000కి కూడా ఇస్తారు. ఒక ఆటో ఎక్కి వెళ్ళాలంటే అందరు షేరింగ్ ఆటోలో వెళ్తారు, కానీ ఒక స్పెషల్ ఆటోలోనే వెళ్ళాలి. అంటే మా ఖర్చులన్నిటి కావాలని మేము తెచ్చుకునేటి కావు. ఇది మాకు సొసైటీ నుంచి ఎదురయ్యే ప్రాబ్లమే. ఖర్చులు పెరిగిన కొద్దీ మేమేం చేయాలి? ఆ ఖర్చులను ఫిల్అప్ చేసుకోవడం కోసం ఇంకేదో చేయాల్సి వస్తుంది. అలాంటి వాతావరణం, అనుకూల వాతావరణం వచ్చి అందరూ మమ్మల్ని ఈక్వల్గా చూడవలసిన సిచ్యువేషన్ వస్తే మాకు 5,000 ఉద్యోగం, 10,000 పని దొరికినా కానీ హ్యాపీగా బతకగలుగుతాము. చదువుకున్న పిల్లలు వస్తున్నారు, అప్కమింగ్ పిల్లలంతా వాళ్ళు చదువుకున్న పిల్లలు వస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడున్న ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రభుత్వాలు ఇస్తున్నాయి, సొసైటీ కూడా కొంత యాక్సెప్ట్ చేస్తుంది, కొన్ని ఫ్యామిలీలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి ఇప్పుడు. కాబట్టి ఖచ్చితంగా ఈ లైఫ్ లేకుండా రానున్న రోజులలో మేమందరం కూడా అన్ని రంగాలల్లో అంతటా కూడా ఏ డిపార్ట్మెంట్లో, ఈవెన్ ఇప్పుడు మీ మీడియాలో కూడా మా వాళ్ళు పనిచేసి చూడగలిగే సిచ్యువేషన్ రావాలనే కోరుకుంటున్నాను. అండ్ ఒక విషయం నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, చూసే కోణం చాలా మారుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా. మీరు ఏదైనా ఒక శుభకార్యం జరుగుతుంటే మీ ఆశీర్వాదం కావాలా అంటారు. మీరు భిక్షాటన చేసేటప్పుడు తిట్టుకుంటారు, అంటే వచ్చి బికాజ్ కొంచెం ఫోర్స్ చేసినట్టు ఉంటుందని తిట్టుకుంటారు.
మిమ్మల్ని హేళనగా ఈవెన్ పదాన్ని చాలా మంది చేతకానోల్ని ఒక మగాన్ని తిట్టినప్పుడు మిమ్మల్ని వాడుతూ ఉంటారు, పోలుస్తారు, రిఫరెన్స్ గా పోలుస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఇదే వ్యక్తులు నైట్ అయితే మళ్ళీ సెక్స్ వర్క్ కి వాడుకుంటూ ఉంటారు. ఏంటి ఈ కోణాలు, ఏంటి ఇన్ని కోణాలు ఎలా మారుతూ ఆ ఉన్నాయి? తప్పంత ఎవరిదండి? తప్పంత ఎవరిది? మేము ఒక వ్యక్తిమే కదా, మమ్మల్ని అన్ని రకాలుగా సొసైటీ చూస్తుంది, వ్యక్తులు చూస్తున్నారు. మేము ఎక్కడ మారట్లేము, మేము మాలాగే ఉన్నాము, మాకున్న పనిని మేము చేస్తున్నాము, మేము చేయవలసిన పనిని మా పరిధిలోనే మేము ఉంటున్నాము. దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. అంటే చూసేవాళ్ళు మీది తప్పు కాదు, కానీ మమ్మల్ని తప్పు మళ్ళీ ఆ నిందంతా మా మీద వేస్తున్నారు. అఫ్ కోర్స్ కొన్ని మంచి చెడులు ప్రతి వ్యక్తిలో ఉన్నట్టుగా మా కమ్యూనిటీలో కూడా కొన్ని ఎక్కడో అక్కడ జరుగుతూ ఉండొచ్చు. బట్ దాన్ని జనరలైజ్ చేసి టోటల్ కమ్యూనిటీ మీద నెట్టేస్తున్నారు. దాని ద్వారా ఆ సొసైటీలో ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాం. అది వద్దంటున్నాం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, ఆడైనా మగైనా ఎవరైనా. చూడండి, ఇప్పుడు మొన్నగా గుజరాత్లో ఒక 13 years అమ్మాయి మీద అంతమంది అఘాయిత్యం చేశారు. బట్ ఆ మగాళ్ళందరినీ అనట్లేరు కదా, ఆ 33 మెంబర్స్ని, ఆ 32 మెంబర్స్ని అంటున్నారు. వాళ్ళకే పనిష్మెంట్ ఇస్తున్నాం. కానీ మగాళ్ళందరూ ఇంతే, మగాళ్ళు ఇలాగే చేస్తారని ఎక్కడ జనరలైజ్ చేయట్లేము. కానీ ఇక్కడ మా కమ్యూనిటీ ఏదైనా జరిగితే టోటల్ జనరలైజ్ చేసేసి మాట్లాడుతున్నారు. ఇది మాకు ఫస్ట్ నుంచి ఉన్న బాధ. మేమందరం తప్పు చేస్తే ఎక్కడ తప్పును మమ్మల్ని సమర్థించండి అనట్లేము, మేము కూడా సమర్థించము. మా కమ్యూనిటీలో అలాంటి వాళ్ళు ఉంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఉండాల్సిందే. బట్ జనరలైజ్ చేయకండి, అందరిని ఒకేలాగా చూడకండి అంటున్నాం. ఇప్పుడు భిక్షాటన చేయడం అనేది ఖచ్చితంగా ఏ ఒక్క వ్యక్తి తప్పు అని అనడు. ఆ సర్వైవల్ స్కిల్ అంటే వాళ్ళకి ఏమీ లేక భిక్షాటన చేయడం అనేది మనిషి ఎంత తగ్గించుకుంటే అడుక్కుంటాడు. సో బట్ ఫోర్స్ చేసే విధానం కొన్ని ఉన్నాయి. దాని గురించి మీరు ఎప్పుడన్నా మీ వాళ్ళతో ఎవరితోనో మాట్లాడారా? అరే కొంచెం జాగ్రత్తలు తీసుకోండి, మన మీద నెగిటివిటీ వద్దని చెప్పి ఎప్పుడన్నా దాని గురించి మాట్లాడారు? దర్శన్, ఇక్కడ మా కమ్యూనిటీని గురించి మాట్లాడాలంటే ఇక్కడ ట్రాన్స్జెండర్ వ్యక్తులు అనగానే ట్రాన్స్ పురుషులు ఉంటారు, ట్రాన్స్ మహిళలు ఉంటారు. ఇక ట్రాన్స్ మహిళలలో ఒక హిజ్రా కల్చర్ అనేది ఉంటుంది. కల్చర్ ఇది హిజ్రా కల్చర్. ఇప్పుడు ఎవరు మనకి ఇప్పుడు బదాయిలు అంటే శుభకార్యాల దగ్గర వెళ్ళి అడిగేవాళ్ళు కానీ, లేదా ఇప్పుడు అడిగే వాళ్ళంతా వీళ్ళొక కల్చర్లో ఉన్న వాళ్ళం. ఈ కల్చర్ అనేది ఒక మంచి కట్టుబాట్లతో కూడుకున్నటువంటి ఒక వ్యవస్థ మాది. ఇది చాలా సమాజానికి తెలియదు వ్యవస్థ అనేది. ఈ వ్యవస్థలో ఒక పేరెంట్స్ పాత్ర పోషిస్తున్న మేము గురువులు అనే వాళ్ళు అంటే ఖచ్చితంగా పిల్లల్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు, మంచి చెడులు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఎంత చెప్పినా ఎవరో ఒకరు ఎక్కడో ఒక్కడ జరుగుతూ ఉండొచ్చు మేబీ, కానీ బయట ఒక ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళనే పేరెంట్స్ సరిగ్గా చూడలేని సిచ్యువేషన్ లో కొన్ని వందల మంది ఉంటారు. చూస్తుంటాము, ప్రతి వీక్లీ, ప్రతి మంత్లీ, ప్రతి కాడ కూర్చోబెట్టుకుని మాట్లాడుకుంటాం. ఎందుకంటే మేము సొసైటీని మారండి అనడం కాదు, మేము మారితే కదా సొసైటీ మమ్మల్ని పాజిటివ్గా చూసేదనే కోణంలోనే మేము చెప్తూ ఉంటాము. అందులో అందరూ 100% ఒకేలాగా ఉండకపోవచ్చు, కొంతమంది అది ఉండొచ్చు. దానికి తోడు ఇంకేమవుతుందంటే కొంతమంది నకిలీలు ఉంటున్నారు, అంటే డూప్లికేట్ ట్రాన్స్ ఇజ్రాయల్ అంటున్నారు. వాళ్ళు కొన్ని బైరూపు వేషాలు వేసుకొని తిరిగే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా వాళ్ళ ఇక్కడ ఈజీగా, అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ వ్యక్తి అనగానే కొంతమంది ఇచ్చేవాళ్ళు ఈజీగా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మాలాగే వచ్చి మాగే వేషధరణలో ఉండి వాళ్ళు అడగడము. వాళ్ళు ఎట్లా ఉంటుంటే వాళ్ళ మాట రఫ్గా ఉంటుంది, వాళ్ళు కొంచెం గట్టిగా అబ్బాయిలాగా ఉంటారు కాబట్టి ఫోర్సబుల్ చేస్తుంటారు. అది మా మీద ఎఫెక్ట్ పడుతుంది. దీనికి సొసైటీలో అవగాహన లేకపోవడం, ఎవరు చీరగట్టుకున్నా కానీ వీళ్ళు ట్రాన్సే అంటారు. అంటే వీళ్ళ లోపల ఈ చేంజెస్ ఉంటుంది అన్నది సొసైటీలో తెలియదు కదా, అంత అవగాహన పెరగలేదు. మేము చెప్పే ప్రయత్నం చేస్తే తప్ప ఎక్కడ అది తెలవట్లేదు కాబట్టి వాళ్ళ వల్ల కూడా కొంత అది అవుతుంది మాకు. కానీ ఎక్కడ మేము ఫోర్సబుల్గా చేయాల్సిన అవసరం ఉండదు, చెయ్యము కూడా. ఎవరో ఒకరు చేస్తారు, ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ యొక్క మనిషిని మనము మార్చలేము కదా. అక్కడికి పోయిన తర్వాత ఏమవుతుందో, నువ్వు ఒక మాట అంటే నేను ఒక మాట, అది కొంచెం పెరిగిపోతుంది. అట్లా దాన్ని వేరే విధంగా చేసేస్తున్నారు. బ్రతకడానికి అన్ని విధాల అన్ని కార్నర్లలో బ్లాక్ అయిపోయింది. బట్ సెక్స్ వర్క్ అనేది ఎప్పటికైనా తప్పే కదా. అంటే మీకు నచ్చిన వాళ్ళతో వెళ్ళడం వేరు, ఒళ్ళు అమ్ముకోవడం అనేది తప్పే కదా సొసైటీ దృష్టిలో. దాని గురించి మీరు ఏం చెప్తారు? సొసైటీ దృష్టిలో తప్పు అంటున్నారు. ఎవరు చేస్తున్నారు? మీరే అంటున్నారు కదా, ఎవరు వస్తున్నారు మా దగ్గరికి? ఖచ్చితంగా వచ్చినోడిది తప్పే. ఎవరు వస్తున్నారు? ఇంకోటి మీరు అన్నారు ఒక పదము, సెక్స్ వర్క్ తప్పు అనేది. సుప్రీంకోర్టు మొన్న రీసెంట్లీ కూడా ఒకటి ఇచ్చింది, సెక్స్ వర్క్ అనేది తప్పు కాదు. సెక్స్ వర్క్ అనేది నాకు ఇష్టమైతే, నా బ్రతుకు తెరువు కోసమో నాకు అవసరమో నేను అనుకొని చేస్తే తప్పేం లేదు. నేను ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా చేసిన రోజులు నా తప్పు కాదు. అది నా వాళ్ళు అమ్ముకుంటున్నానా, ఇంకేం చేస్తున్నానా. బట్ ఇక్కడ నా కమ్యూనిటీ గురించి, పర్టికులర్గా ట్రాన్స్ కమ్యూనిటీ, ట్రాన్స్ విమెన్స్ గురించి మాట్లాడేటప్పుడు కావాలని ఎవ్వరం సెక్స్ వర్క్ చేయం. మీరు అన్నారు కదా, మాకు తప్పనిసరి ఇప్పుడు మాకున్న 3 ఆప్షన్స్: బెగ్గింగ్ చేయాలి, బదాయి టోరీలు తిరగాలి, లేదా సెక్స్ వర్క్ చేయాలి.
ఈ 3 ఆప్షన్సే తప్పితే ఇంకోటి ఏది లేకుండా సిచ్యువేషన్లో తప్పనిసరి పరిస్థితిలో ఇష్టంగా చేసే వాళ్ళు ఉంటే ఉండొచ్చు, అది తప్పు కాదు. కానీ మీరంటే 100% మేము అందరం ఇష్టంగా చేయట్లేము, తప్పనిసరి పరిస్థితి చేస్తున్నాం. ఇప్పుడు అందరికి బదులు శుభకార్యాలు అడుక్కోలేరు, అందరూ ఎక్కడో బెగ్గింగ్ చేయలేరు. ఉన్న వాళ్ళందరికీ కొన్ని ఎవరికి అనుకూలమైన పనులు వాళ్ళు ఎంచుకొని పొట్ట ఆకలి బాధ తీర్చుకోవడానికి చేసేటి, అవసరాలు తీర్చుకోవడానికి చేసేటి. కానీ అంటే ఇది మానేస్తే బాగుండు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి తగిన దొరకాలి కదా. కరెక్ట్. అండ్ ఎల్జిబిటీ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మూవీ మీద ఇప్పుడు అంటే ఒక మూవీ వచ్చినందుకు మీరు చాలా ఆనందపడుతున్నారు, ఒక డైరెక్టర్ ముందుకు వచ్చారు మా మీద సినిమా తీశారని. బట్ ఈ సినిమా కోణం కూడా ఏంటంటే జాలి, ఎండ్ ఆఫ్ ద డే మిమ్మల్ని ఆ జాలి చూపిస్తుంది తప్ప మీకు ఈ జాలి చూపిస్తే చాలా, అంటే అందరూ మీ బాధను అర్థం చేసుకుని అరే ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్ళని మనుషుల్లా చూద్దాం అనుకుంటే చాలా. లేదు, ఇప్పుడు మెన్ ఉమెన్ వాళ్ళ జెండర్ ఎంత ఈక్వాలిటీ ఉందో మా జెండర్కి కూడా అంతే ఈక్వాలిటీ కావాలని అనుకుంటున్నారు. అంటే ఇక్కడ సినిమాలో మీరు చూసింది జాలి అనే కోణం అయి ఉండొచ్చు, కానీ మేము అనుకున్నాం అవేర్నెస్ కోణం అనుకుంటున్నాం. ఒకటి ఇది పబ్లిక్, జనరల్ పబ్లిక్ మా గురించి కొంత అవగాహన, మా పుట్టుక గురించి, మా ఇష్యూస్ గురించి ఇక్కడ లీగల్ గా ఎక్కువ చూపెట్టాం. మూవీలో మీరు చూసినట్టయితే ఎక్కువ కోర్టు డ్రామా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ మాకు చట్టాలు కూడా అన్యాయమే చేశాయి. చట్టాల పరంగా చూసుకుంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఒకటి, మాకు 2019లో వచ్చిన యాక్ట్ ఒకటి, 2019లో వచ్చిన యాక్ట్లో నేను పర్టికులర్గా ఈ మూవీలో ఉన్న అంశం ఏంటిదంటే, ఇప్పుడు ఒక మహిళ మీద రేప్ అటెంప్ట్ జరిగితే మినిమం 7 మ్యాక్సిమం 10 లేదా లైఫ్ కొన్ని బేస్ని పెట్టుకొని జరుగుతున్నాయి. అలాంటిది ఒక ట్రాన్స్ మహిళ మీద రేప్ అటెంప్ట్ జరిగితే మాక్సిమం 2 years ఒక పిటి కేసు లాగా అది చెప్పే ప్రయత్నమే చేసింది మూవీ. అంటే ఇది ఎంతవరకు న్యాయం, ఇది తప్పు కదా. మేము అంతకుముందు యాక్ట్ వచ్చినప్పుడు మేమంతా పోరాడినాము, మార్పులు కావాలని కోరుకున్నాము, ఎక్కడ కూడా చేంజ్ కాలేదు. దాని దురదృష్టం ఏంటంటే ఎక్కడ చట్టాలు చేసే వాళ్ళు ఎవ్వరు మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కాదు, అక్కడ మా గురించి తెలిసిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఇంకా 2026 యాక్టులు అమెండ్మెంట్ జరిగిన యాక్ట్ చూసుకుంటే ఇంకా బాగా, అంటే ఈక్వాలిటీ కోసం కాదు అసలు, ఇంకా వెనక్కి నెట్టి చట్టాలు వస్తున్నాయి. అంటే ఈ సినిమాలో లాస్ట్లో ఉన్నటువంటి తీర్పును కూడా ఎక్కడ ఇవ్వలేదు. తీర్పు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే అసలైన తీర్పు, అందరికీ సమానమైన తీర్పు రావాలి. ఒక రేప్ అనేది ఎవరికి జరిగినా ఒకేలాగా పనిష్మెంట్ ఉండాలనేది ఆ తీర్పు అనేది ఎక్కడ వెల్లడించలేదు. ఈ మూవీ అదే చెప్పింది, అందరి సరైన న్యాయం జరగాలంటే సరైన రీతిలో చట్టాలు ఉండాలనేది ఒక మూవీ లాస్ట్ లో చెప్తున్నది. కాబట్టి ఇది సింపతి అనేది కాదు, ఇది ఒక అవేర్నెస్ అనుకుంటున్నాము. జాలి పడుతున్నారు కానీ అరే వాళ్ళు మనలాంటి వాళ్ళే అని అనుకునే స్టేజ్ ఇంకా రాలేదనేది నా ఫీలింగ్. ఇప్పుడు మేబీ సినిమా చూస్తే అరే పాపం వాళ్ళు మనం ఎలా ఉంటాం అని చెప్పి జాలి పడతారేమో, బట్ వాళ్ళు మనలాంటి వాళ్ళే, వాళ్ళని ఎందుకు తక్కువగా చూస్తున్నాం అనే స్టేజ్ ఇంకా రాలేదు. అంటే స్టార్టింగ్ స్టేజ్ ఎప్పుడు జాలితో స్టార్ట్ అవుతుంది. అఫ్ కోర్స్ అది అర్థం చేసుకుంటే వేరే కోణంలో వెళ్తుంది. మేము ఎప్పుడు జాలి కోరుకోవడం లేదు, జాలి స్టేజ్ దాటేసాం మేము. ఆ జాలి పడడము, సమాజం జాలి పడితే మేము ఎన్ని రోజులు బతకలేము. అది ఆ జాలి మాకు అవసరం కూడా లేదు. ఈక్వాలిటీ దొరకాలి, ఒక మనిషిలాగా చూడాలి, అవకాశాలు ఇవ్వాలి ఎవరికైనా. ఇప్పుడు దర్శన్ నా గురించి నాతో మాట్లాడితే నేను ఏందో తెలుస్తుంది కదా, మమ్మల్ని కలుపుకుంటే కదా మేమేందో తెలుస్తాము. అలాంటి సమాజమే రావాలి. అంటే ఇప్పుడు లీగల్ లా గురించి మాట్లాడుకుంటే ఎన్నాళ్ళ పోరాటం తర్వాత జెండర్ని గుర్తించారు. ఇప్పుడు జెండర్కి ఈక్వల్ రైట్స్ ఇచ్చారు. ఐ మీన్ మీది కూడా ఒక జెండర్, మేల్ ఫీమేల్ ఎలాగో మీది కూడా ఒక జెండర్ ఇచ్చారు. రైట్ బట్ రైట్ అంటే ఐ మీన్ దాని గురించి మాట్లాడుతున్నాను. ఏదో అసంతృప్తిగా కొంచెం ఏదో నామకే వాస్తే ఇచ్చినట్టు ఇచ్చారు, మీరు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి లేదు, మ్యారేజ్ అడాప్షన్ లేదు. ఎందుకు ఇవన్నీ, వీటి గురించి మీరు ఏం మాట్లాడతారు? ప్రతి చోట మా పోరాటమే కొనసాగుతుంది. ఇప్పుడు బయట అన్ని కనబడట్లేవు. ఇప్పుడు సినిమా వచ్చింది కాబట్టి ఈ రోజు మేము మాట్లాడుతున్నాం కాబట్టి మేము ఏం చేస్తున్నామో తెలుస్తుంది. మేము రెగ్యులర్ గా మా పోరాటమే అది, మా పనే అదండి. ఇప్పుడు కావాల్సిన చట్టాలు అంటే రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించినప్పుడు రాజ్యాంగంలో ఎక్కడ కూడా ప్రత్యేకంగా ఆడా మగ అనేది ఎక్కడ రాయలేదు. మొదటి పేజీలో ఎప్పుడు అంబేద్కర్ గారు పబ్లిక్ అని రాశారు. పబ్లిక్ లో మేము ఒక భాగం. మమ్మల్ని ఎందుకు, మాకు ఫండమెంటల్ రైట్సే కోల్పోతున్నాం కదా ఇక్కడ. మేము అవన్నిటిని కూడా ఎందుకు పట్టించుకుంటలేరు ఇక్కడ? మేము అడిగేది కూడా ఇప్పుడు ఎక్కడ రిజర్వేషన్ లేదు. ఎవరైనా వెనుకబడిన వారికి రిజర్వేషన్ కావాలి కదా. మరి వెనుకబడిన ఎడ్యుకేషన్లో కావచ్చు, ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, ప్రతి చోట మేము వెనుకబడి ఉన్నాము. మాకంటూ ఒక రిజర్వేషన్ కల్పిస్తే, ఒక రిజర్వేషన్లో హారిజంటల్ రిజర్వేషన్ ఇస్తేనే కదా మేము ముందుకు రావడానికి. ఇప్పుడు ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు, డ్రాప్ అవుట్స్ అయ్యొచ్చాము ఎక్కడో. అలాంటి వల్ల మేము అందరితో ఈక్వల్గా పోటీ పడలేము. ఒకవేళ పోటీ పడ్డా సరే మాకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలి కదా. ఇప్పుడు అలాంటి అప్పుడు అందరికీ అవకాశం దొరుకుతుంది.
ఇప్పుడు రిజర్వేషన్ లేదు, అలాంటి చట్టాలు రావాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన దాంట్లో రిజర్వేషన్ ఇవ్వండి అని ఉంది, కానీ యాక్ట్లో రిజర్వేషన్ ఎక్కడ లేదు. ఈ అమెండ్మెంట్ చేసిన దాంట్లో అయితే ఇంకా మరి మాకు మేము జెండర్గా మాది మేము గుర్తించుకునేది కూడా లేదు ఇప్పుడు ప్రస్తుతం. దాన్ని ఒక మెడికల్ బోర్డు నుంచి ఒక జిల్లా కలెక్టర్ గారు వాళ్ళు ఒప్పుకుంటే మేము ట్రాన్స్ అప్పుడు. అంటే ఇలాంటి సిస్టాన్ని తీసుకొస్తున్నారు. మేము అంతా మారాలి. ఇవందరూ కూడా ఫస్ట్ మమ్మల్ని మనుషుల్లాగా, సమాజంలో మేము మనుషుల్లాగానే మమ్మల్ని చూసి వీళ్ళని కూడా బ్రతకనివ్వడానికి స్కోప్ ఇవ్వాలి. అలాంటి చట్టాలు తీసుకొస్తే బాగుంటుంది. చట్టాలు చేసేటప్పుడు కనీసం మేము చట్టసభల్లోకి మమ్మల్ని తీసుకోలేరు, మేము వెళ్ళడానికి ఆ స్కోప్ లేదు, మాకంత ఎకనామికల్గా స్ట్రెంత్ అని కాదు మేము. కాబట్టి మా నామినేటెడ్ పోస్టులు ఇవ్వమని ఎవరంటున్నా అలాంటి మాకు అవకాశం ఇప్పుడు ఇవ్వరు. ఈ కొట్లాటలు వాళ్ళకే సరిపోతాయి, కానీ కనీసం మమ్మల్ని కన్సల్టేషన్ అన్నా తీసుకోవాలి. మాతో కన్సల్ట్ అయితే కదా మా బాధలు తెలుస్తాయి. ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఎప్పుడైనా నాయకులు మీ దగ్గరికి వచ్చి ఏమైనా హామీలు ఇవ్వడం ఇలాంటి, అంటే మీరు చాలా ఇయర్స్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారు, చాలా ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్నారు ప్రపంచం ఎలా మారింది, ఈ మార్పులో మీరు కూడా ఒక భాగం అయ్యారు, అంటే ముందుకు తీసుకెళ్లడంలో, పోరాటంలో. ఎప్పుడైనా నాయకులు వచ్చి ఎలక్షన్స్కి ముందు మీ దగ్గర ఒక మాట చెప్పి ఎలక్షన్స్ తర్వాత పత్తా లేకుండా పోయిన వాళ్ళు అందరిలో మేము ఇప్పుడు నేను తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఐకాన్, నేను అందులో ఉన్నాను. ఓట్ల గురించి రాజకీయ నాయకులు ఎవరేం చేస్తారో మేమేం చేయాలో మాకు బాగా తెలుసు, కానీ హామీలు ఇవ్వడం అందరి పని. మా దగ్గరికి వచ్చిన హామీలు ఇస్తారు, అవి మళ్ళీ కనీసం మాతో మాట్లాడడానికి కూడా ఎలాంటి హామీలు ఇచ్చారు ఇప్పుడు వరకు? అంటే ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నటువంటి ఏ ప్లేస్ లో ఉన్న వాళ్ళం ఆ ప్లేస్ లో ఆ ప్రాబ్లమ్ ను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. జనరల్ గా ఒక పార్టీ మేనిఫెస్టోలో ఎక్కడ పెట్టలేదు మా ఇష్యూస్. వాళ్ళ మేనిఫెస్టోలో కామన్ గా ఒక స్టేట్ గానీ ఒక నేషనల్ లెవెల్లో కానీ మేనిఫెస్టోలో ట్రాన్స్జెండర్స్ కోసం మేము ఏ పని చేస్తామని ఏ పార్టీ వాళ్ళు కూడా ఎక్కడ మేనిఫెస్టోలో యాడ్ చేయలేదు. దాని గురించి ఎక్కడ ఇంప్లిమెంటేషన్ జరగలేదు. బట్ ఇక్కడ లోకల్ లెవెల్లో చూసుకుంటే లోకల్ లీడర్ల దగ్గర వచ్చిన హామీలే కానీ ఆ లీడర్లు కూడా అప్పటి వరకు హామీలు, ఆ తర్వాత వాటిని దాటవేస్తారు. కొంతమంది చూసుకుంటే కొంతమంది వాళ్ళ పనులు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాది వరంగల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మమ్మల్ని, మేము కొన్ని సంవత్సరాలు ఉన్నాం కాబట్టి మాకు ఇండ్ల స్థలాలు ఇచ్చారు, మాకు కమ్యూనిటీ హాల్ కోసం అలాంటిది ఇస్తున్నారు. అక్కడ మమ్మల్ని కొంత విజిబిలిటీని చూసి చేస్తున్నారు. కొన్ని ప్లేసుల్లో అలాంటిది కూడా లేదు. వ్యక్తులు అంటే మేము నిజంగా చెప్పాలంటే ఓట్ బ్యాంక్ కాదు మాది, నెంబర్ పెద్దదే. మా ఎల్జిబిటీ చూసుకుంటే తెలంగాణ స్టేట్లో దాదాపు 2 lakhs మెంబర్స్ ఈజీగా ఉన్నాము, కానీ ఎక్కడ బయటికి కనపడని రోజులు మమ్మల్ని ఎవరు గుర్తించట్లేరు. ట్రాన్స్జెండర్ వ్యక్తిగా ఓట్లు అనేది ఒక 3000 మెంబర్స్కి మాత్రమే ఉన్నాయి, కానీ మేము ఉన్నది 1.5 lakh దాకా ఉన్నాము. కొందరు మేల్గా కొందరు ఫీమేల్గా ఉన్నాము. కాబట్టి మాది పెద్ద ఓటు బ్యాంక్ లాగా కూడా వాళ్ళు చూడరు. కాబట్టి అలాంటి కొంతమంది వెనక్కి తీస్తుంటారు. అండ్ ఇప్పుడు ఎంజిఎం హాస్పిటల్ గురించి మాట్లాడుకుంటే కొంచెం హ్యాపీ థింగ్ ఏంటంటే, మీరు ఒకప్పుడు మీరే అన్నారు ఢిల్లీ చేరుకునేదాకా నేను ఎన్ని కష్టాలు పడ్డాను అని చెప్పి. ఢిల్లీ చేరుకునేదాకా మీకు కొంచెం ఆ కొద్ది హోప్ కూడా లైఫ్ మీద ఉండదు. ఈరోజు ఒక హాస్పిటల్లో 2 rooms అలాట్ చేసినట్టున్నారు కదా, దట్ ఎవ్రీ ట్యూస్డే అండి. ఎస్, అంటే ఇప్పుడు దాన్ని గురువారం చేశారు. సో మీకంటూ ఇప్పుడు అన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడ ఉంటాయని చెప్తున్నారు ఆల్మోస్ట్. అంటే అన్ని ట్రీట్మెంట్స్ అంటే అది కూడా ఇంప్లిమెంట్ చేయం కాదు. ఇప్పుడు నాట్ ఓన్లీ ఎంజిఎం, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి 33 districts లో కూడా ఇప్పుడు గవర్నమెంట్ అనేది మైత్రి క్లినిక్ స్టార్ట్ చేసింది. కానీ స్టార్టింగ్ లో ఫస్ట్ మేము వరంగల్లో అది చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు అంతటా కూడా స్టార్ట్ అయినాయి. అక్కడ ఏంది ప్రస్తుతం ఇప్పుడు బేసిక్ సర్వీసెస్, ఓపీ సర్వీసెస్ జరుగుతున్నాయి, కానీ మాకు కావాల్సినటువంటి కొన్ని స్పెషల్ సర్జరీస్కి సంబంధించినటువంటి అలాంటివి అయితే లేదు. కానీ వరంగల్లో చూసుకుంటే ఇప్పుడు కొంత మెరుగైన సర్వీసెస్ ఏంటంటే మాకు లేజర్ ట్రీట్మెంట్ కానివ్వండి, హార్మోన్స్ అలాంటివి కూడా జరుగుతున్నాయి. బట్ అన్ని హాస్పిటల్లో ఇప్పుడు అది లేదు. అలాంటివి రావాలి. అన్నీ మాకు కావాల్సిన నీడ్స్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ హాస్పిటల్లో మాకు ఆరోగ్యశ్రీ కార్డ్స్, హెల్త్ కార్డ్స్ని బేస్ చేసుకొని అట్లాంటివి కనుక మాకు సర్వీసెస్ అందుబాటులోకి వస్తే ఖచ్చితంగా మాకు ఖర్చులు తగ్గినప్పుడు మేము ఆటోమేటిక్గా కొన్ని చేంజ్ చేసుకోవాల్సి ఈజీగా అవుతాయి. ఓకే, అంటే మీరు ఇప్పుడు అన్నట్టు మీకు ఏమన్నా చిన్న హెల్త్ కండిషన్స్ బాగోక చాలా మంది ఇబ్బందులు పడి ఉన్నారు, అలా ఏమన్నా మీరు మీ కళ్ళ ఎదురుకుండా ఎవరన్నా రెగ్యులర్ గా అవే బాధలండి. చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొద్ది మంది అని చెప్పలేము. హెల్త్ పర్పస్ లో మాకు సరైన సర్వీస్, ఇప్పుడు మా గురించి డాక్టర్స్ కూడా పూర్తి అవగాహన లేదు. మాకు ఏం సర్వీస్ ఇవ్వాలి, వీళ్ళ సర్జరీలు ఏంటిది, వీళ్ళకి ప్రాబ్లం వస్తే వీళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలనేది కూడా వాళ్ళకి ఎక్కడంటే వాళ్ళు చదువుకున్న MBBS లోనో MD లోనో ఎక్కడ కూడా సబ్జెక్ట్ ఏం పూర్తి స్థాయిలో ఉండదు. కాబట్టి ఎవరికి
ఇప్పటికీ పూర్తి అవగాహన లేక ఇప్పుడు మా వాళ్ళు కూడా ఎట్లా అంటే ఇప్పుడు లీగలైజ్డ్ కాదు ఈ సర్జరీ ఒకప్పుడు, కాబట్టి ఎవరో అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర సర్జరీస్ చేయించుకోవడం, దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ రావడము, అవి ఎదురు వేరే డాక్టర్స్కి అర్థం కాకపోవడం, అట్లా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ ఆ ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పటికి కూడా పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవ్వరు ఏ డాక్టర్స్కి కూడా మా గురించి అవగాహన లేదు. పూర్తి సర్వీసెస్ మేము మేనేజ్ చేసుకుంటూ రావడమే, ఇక్కడ కాంప్రమైజ్డ్ సర్వీసెస్తోనే ఉన్నాము. సో మూవీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ఈరోజు మీ డైరెక్టర్ గారిని మెచ్చుకున్నారు, ఇంకా చాలా మంది ఎలా రావాలి ముందుకు రావాలని అనుకున్నారు. బట్ దీనికంటే ముందు ఎలాగ రాఘవ లారెన్స్ గారికి కూడా మీరు ఒకసారి మీ గ్రాటిట్యూడ్ చెప్పాల్సిన అవసరం ఉంది. తప్పకుండా. ఆయన లీడ్ క్యారెక్టర్, ఆయనే హీరోగా ఉంటూ ఆయనే ఆ క్యారెక్టర్ చేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత అవగాహన వచ్చిందంటే ఆ మూవీ ద్వారానే. ఇప్పుడు కాంచనా మూవీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అది మా స్టోరీ కాకపోయినప్పటికీ అసలు కథను మలుపు తిప్పే స్టోరీ అది కదా. అసలైన స్టోరీని అది తీసుకొని అక్కడ దాన్ని చూపించిన విధానము, అంత గొప్ప పెద్ద హీరో కూడా అలాంటి రోల్ చేయడం అనేది అప్పుడు చాలా మందికి కొంత అవగాహన పెరిగింది. మీరన్న సింపతి స్టార్ట్ అయింది అక్కడ. ఆ సింపతితోని కొంత అవేర్నెస్ అనేది కొంత స్టార్ట్ అయింది, కొంత చూసే కోణం కూడా మారింది కదా. అట్లా కాకపోతే అలాంటి ఫుల్ ఫ్లెడ్ చాలా ఇష్యూస్ ఉన్నాయి మాయి. ఇప్పుడు సార్ చూపించింది కూడా ఆ 2 గంటల మూవీలో ఏం చూపెట్టలేరు కదా. ఇంకా మా జీవితాల వెనుక చాలా స్టోరీస్ ఉన్నాయి. మీరు ఇప్పుడు ఏదైతే కల్పిత కథలు తీసుకొచ్చి పెద్ద పెద్ద హీరోలు పెట్టి చూపిస్తున్నారో అంతకంటే గొప్ప స్టోరీస్ మా జీవితాలలో ఉన్నాయి. అది వెతికి తీయగలిగే డైరెక్టర్లు ఉండాలి, ఆ మనసు ఉండాలి ఫస్ట్. ఆ మనసు వస్తే చాలా స్టోరీస్ వస్తాయి. అందరు ఇవే తీయడానికి మేము అనట్లేము, ఈ స్టోరీస్ ఏదో తీసుకెళ్ళండి కాదు, కానీ మాకు సినిమాలు తీయడం ఇంపార్టెంట్ కాదు, బయట ఏం చేయాలి, మమ్మల్ని గుర్తించి మాకు ఈక్వాలిటీ ఇచ్చే సమాజం కావాలని కోరుకుంటాం. ఎల్జీబీటీ సినిమా గురించి మీ నటన కూడా చాలా మంది చూసుంటారు. మీ కమ్యూనిటీ వాళ్ళే కానీ బయట వాళ్ళే కానీ మీతో మాట్లాడినప్పుడు ఏం చెప్పారు ఆ మూవీ స్పందన చూసిన వాళ్ళు? అంటే ప్రతి ఒక్కరు కూడా అమ్మ మరొకసారి ఏడిపించినవి ఏంది మమ్మల్ని అన్నారు ఫస్ట్ అక్కడ సినిమా చూడగానే. బయటి వాళ్ళు కూడా, తెలిసిన వాళ్ళు కూడా, ఫ్రెండ్స్ చూసిన వాళ్ళందరూ కూడా అమ్మ బళ్ళే చూడగానే ఏడుపు వచ్చేసిందంటే అందరికీ అయ్యే డైరెక్ట్ దగ్గరగా చూడక తెర మీద చూశారు, కొంతమంది చూశారు, నిజ జీవితాలు అవే అనేవి కూడా అందరికీ అర్థమైనాయి. చాలా మంది నటన అప్రిషియేట్ చేయడం కాకుండా మా జీవితాల గురించి గొప్పగా మాట్లాడుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అది నిజంగా మా టీం అందరి క్రెడిట్. అక్కడ అందరూ కూడా న్యాచురల్గా రియల్ కమ్యూనిటీని తీసుకొని, మా ట్రాన్స్ వాళ్ళే మా పిల్లల్ని తీసుకొని అందరినీ వాళ్ళ ద్వారా నటింపజేసి, గే పర్సన్స్ అయినా ఎవరైనా మా వాళ్ళే యాక్ట్ చేశారు. అంటే ఎవరు డైరెక్టర్స్ ఈ రోజులలో ఆ ప్రయత్నం చేయరు. అంటే నిజాన్ని చూపెట్టారు అక్కడ, అంతే. ఏదో పెద్ద ఏం చూపెట్టకుండా నిజాన్ని చూపెట్టారు కాబట్టి సొసైటీలో చాలా మంది దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. సో కమింగ్ బ్యాక్ టు మెయిన్ పాయింట్, భరత్ గారు ఐ మీన్ మీరు రెస్పాండ్ అయ్యారు, మీకు కోపం ఉంది, బట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఆయన క్షమాపణ చెప్పాలా? క్షమాపణ చెప్తే ఆగుతారా? లేదు మీరు లీగల్గానే రోడ్డుకి ఈడుస్తామని అన్నారు, లీగల్గానే యాక్షన్ తీసుకోబోతున్నారా? ఏంటి ఆయన? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోకపోతే ఇక్కడ నుంచి ఆగవు ఎవరికి కూడా. అంటే తను ఈరోజు భరత్ ఒక్కడయ్యాడు, భరత్ వెనకాల ఇంకెంతమంది ఎలా మాట్లాడతారో కూడా తెలియదు. కానీ మేము ఫస్ట్ నుంచి కూడా మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవుతూ వస్తాము, సర్దుకుపోయే తత్వమే. ఇక్కడ కూడా అట్లాగే అనుకుంటున్నాము. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ భరత్ను వదిలేస్తే రేపు ఇంకెంతమంది ఎలా అవుతారన్న కోణం ఉంది. మేము ఈ భరత్ని హైలైట్ చేయడం మాకు అసలు ఇష్టం లేదు. తను సారీ చెప్పినా సరిపోతుందని మేము అనుకున్నాం. కానీ ఇక్కడ మేము మా కమ్యూనిటీ వాళ్ళందరూ డిస్కషన్లో తన మీద లీగల్ యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నాం. మేము మా మూవీ టీంను కూడా మేము అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా అదే అంటున్నారు, లీగల్ యాక్షన్ తీసుకుందామని. ఎందుకంటే మాకు ఈ మతాల గొడవలు మేము ఎప్పుడు ఇరుక్కోము. మాకే మతాలు ఉండి మేము అన్ని మతాలను కలిసి ఉంటాము. మాకు హిందూ, క్రిస్టియన్, ముస్లిం మాకు ఎక్కడ మతాలకు సంబంధం లేదు. వీడు మతపరంగా మాట్లాడడం కోసము, ఎక్కడో పాపులారిటీ తీసుకురావడం కోసం మమ్మల్ని మధ్యలోకి లాగకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఆత్మ విమర్శన చేసుకొని వాడు మనిషిలాగా మారి ఓపెన్ గా క్షమాపణ చెప్తే మేమైనా ఓపికతో ఉండగలుగుతాం. ఎందుకంటే వాడిని ఎవరు సపోర్ట్ చేయలేదు. వాడి వీడియో కింద కామెంట్సే వానికి తిట్టుతూ పెట్టారు. ఎందుకంటే సమాజంలో కొంత మేము దాన్ని నమ్ముతున్నాము, నిజాలను తీసుకుంటారు అనేది. కాబట్టి వాడి మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని ఉన్నప్పటికీ కూడా వీడిని హైలైట్ చేసడం ఎందుకన్న కోణంలో ఇప్పటి వరకు ఆగిపోయాము. బట్ మా టీం అంతా లీగల్ టీంను కూడా కలిసాము, లీగల్ ప్రొసీజర్ నడుస్తుంది. వాడు ఇప్పటి వరకు కూడా ఓపెన్ గా వచ్చి మాకైతే క్షమాపణ చెప్పలేదు. అది కూడా ఖచ్చితంగా చెప్పాలి. లీగల్ ఇష్యూ అయినా వాడు క్షమాపణ చెప్పడం అయితే మేము ఊకోము. సో అంటే మీరు లీగల్ యాక్షన్ తీసుకుంటాం అన్నారు, ఇందాకే ఒక మాట అన్నారు, లా పరంగా మీకు లీగల్ అంత సపోర్ట్ లేదని. మరి ఇప్పుడు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? అంటే మీరు ఎంక్వైరీ చేసి ఉంటారు, మీకు లీగల్ టీం చెప్పు ఉంటుంది ఏంటి ఇప్పుడు కేసు పెడితే ఏమవుతుంది ఏంటనేది తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది? అతని మీద బాడీ షేమింగ్ కేసు కానీ, ఇప్పుడు ఇలా జెండర్ని దూషించినట్టు కానీ ఇలాంటివి పెడితే ఏమొస్తుంది? ఏమి రాకపోయినా వీళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటారని ఒక భయం వస్తుంది సొసైటీ. ఓకే, వీళ్ళేం ఖాళీగా వదిలేయ్యారు. వీళ్ళ తెరువుకు పోవాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు లీగల్ ప్రొసీజర్కి వెళ్తారనేది మిగతా వాళ్ళు మాట్లాడాలంటే వెనక్కి తీసుకునే అవకాశం అంట. నైస్, సూపర్ అండి, సూపర్.
యా అండ్ భరత్ గారు లాంటి వ్యక్తులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? భరత్ గారు అని కాదు, నేను రేపు పొద్దున్న ఇప్పుడు ఇలా దూషించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు దాకా మీరు కొన్ని విన్నట్టు వదిలేశారు. ఇప్పుడు ఒక మాట అన్నారు, ఇక్కడ నుంచి వదిలేయం, యాక్షన్ తీసుకోబోతాం, మేము వీళ్ళు ఖాళీగా వదిలేస్తారు అని అనుకోకూడదు అని అన్నారు. వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే మీకు నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి. చాలా మంది సొసైటీలో మమ్మల్ని, మీరు ఇంతమంది ఉన్నారు మాకు లీగలైజ్డ్ మ్యారేజ్ లేదని, కానీ చాలా మంది అబ్బాయిలు మమ్మల్ని ప్రేమ పేరుతోని, పెళ్లిళ్ళ పేరుతోని మోసాలు చేస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. ఆ విషయాలన్నీ తట్టుకోలేక మా వాళ్ళు చనిపోయిన సందర్భాలు కూడా ఉంటున్నాయి, చంపేసిన సందర్భాలు కూడా ఉంటాయి. వాళ్ళందరి మీద మేము ఆల్రెడీ లీగల్ ప్రొసీజర్ జరుగుతుంది, వెళ్తున్నాము, యాక్షన్ తీసుకుంటున్నాము, ఎక్కడ వదిలేయట్లేము. కాకపోతే మేము ఎక్కడ అది పబ్లిష్ అవ్వడం లేదు. కానీ ఇలాంటి వాళ్ళని కూడా మేము ఎవరినైనా ఒకటే అంటున్నాము, మీకు నచ్చకపోతే మీరు మాతో మాట్లాడకండి, మా గురించి గొప్పగా చెప్పకండి, మీకు మా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, తప్పు అనిపిస్తే మీరు కామ్గా ఉండండి, కానీ మా గురించి నెగిటివ్గా మాట్లాడకండి, తెలుసుకోకుండా మాట్లాడకండి. ప్రతి ఒక్కరిని ఈరోజు మంచి మంచి సెలబ్రిటీలనే కామెంట్ చేస్తున్నారు, మమ్మల్ని చేస్తే మేము ఫీల్ అవ్వట్లేము, కానీ మా సబ్జెక్ట్ తెలియకుండా, మా పుట్టుక గురించి తెలియకుండా మీరు అనవసరంగా మాట్లాడి ఇంకొకరిని వేరే విధంగా మా గురించి తప్పు కనుక్కునేలాగా చెయ్యకండి. మేము అందరికీ సొసైటీకి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఫ్యామిలీస్కి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫ్యామిలీలు మమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి, సొసైటీ మమ్మల్ని అర్థం చేసుకోవాలి, ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి చిల్లర విధవాలు మారాలి మా గురించి అనేది మేము కోరుకుంటున్నాం. బిగ్ బాస్ వస్తుంది మళ్ళీ సీజన్. లాస్ట్ టైం బిగ్ బాస్లో 2 సార్లు 3 సార్లు అవకాశం ఇచ్చారు. లైక్ తమన్నా గారు వెళ్ళారు, పింకీ వెళ్ళారు. సో ఇలా ఒక స్లాట్ ఇలా క్రియేట్ చేయడం, బిగ్ బాస్ వాళ్ళు మంచి డెసిషన్ తీసుకున్నారు అక్కడ. సో ఇలా రెగ్యులర్గా ప్రతి సీజన్లో అలా ఒక్క క్యాండిడేట్ని ఇలా తీసుకుంటే, మీ కమ్యూనిటీ నుంచి ఒక పర్సన్ని తీసుకుంటే అది ఏమన్నా కొంచెం యూజ్ అవుద్దని మీరు అనుకుంటున్నారు? అంటే ఖచ్చితంగా అక్కడ మా వాళ్ళు కనబడుతున్నారు అంటే మా గురించి మాట్లాడుకుంటారు సొసైటీ అనేది. మాకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి. వస్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది పక్కన పెడితే వీళ్ళు కూడా ఉన్నారు అనేది తెలవని వాళ్ళకి కూడా ఆ షో అనేది, బిగ్ బాస్ అనేది కొన్ని కోట్ల మందికి అది రీచ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి దృష్టిలో మేము ఈ కమ్యూనిటీ ఉంటుందనేది ఒకటి పడుతుంది. ఆ మూవీలో ఆ షోలో అయితే ఖచ్చితంగా ఎక్కడ జెండర్ గురించి డిస్కస్ చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వరు, ఆ జెండర్ చూపెట్టట్లేరు. కాబట్టి మాట్లాడే అవకాశం వచ్చిన చోట మా గురించి చెప్పుకునే అవకాశం దొరుకుతుంది. చెప్పుకోకపోయినా మేము అందరితో పోటీ పడుతుంటే చూసే సమాజం వీళ్ళు ఎక్కడ తగ్గర్రా బాబు, వీళ్ళు కూడా పర్వాలేదు, ఈక్వల్ అని అనుకునే అవకాశం వస్తుంది. కాబట్టి బిగ్ బాస్ టీంకును అట్లాగే నాగార్జున గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి సీజన్లో మా వాళ్ళకి ఒక అవకాశం అయితే ఇవ్వండి. అది మేము ఎక్కడ మీరు ఇవ్వండి అంటే మేము ఏదో ఆడిపోయి ఖాళీగా కూర్చునే వాళ్ళం ఏం కాదు. ఎంటర్టైన్ చేస్తారు, ఫిజికల్ టాస్క్ ఆడతారు, అన్ని రకాలుగా మా కమ్యూనిటీ ఆల్రెడీ పోయిన వాళ్ళు నిరూపించుకున్నారు. టాప్ 5 టాప్ 10కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఇస్తే ఇంకొంచెం ఎక్కువగా జనాలకు మేమేంటో తెలుస్తుంది అనేది నేను. ఇప్పుడు అగ్ని పరీక్ష కామనర్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు కదా, మీరు ఎవరైనా అప్లై చేశారో మీకు తెలిసిన వాళ్ళు? చేశారు లాస్ట్ టైం చేశారు, ఈసారి లాస్ట్ టైం అసలు దగ్గర దాకా వెళ్ళి ఆగిపోయారు. ఓకే, అక్కడ దాకా పిలిచారు. టీం అనేది మాకు ప్రయారిటీ ఇస్తుంది, బట్ ఫైనల్ అవ్వకపోవడం అనేది వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళకు ఉంటుంది కదా. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్, మీ విలువైన సమయాన్ని ఇచ్చారు. అండ్ ఎల్జీబీటీలో మీ యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు, ఒక న్యాచురల్ యాక్టర్గా చేశారు. చాలా మంది చూసిన వాళ్ళు కూడా చెప్పారు. ఈవెన్ నేను చూసాను మీ సీన్, ఆ పర్టికులర్ సీన్ అయితే నాకు బాగా నచ్చింది. ఈవెన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాంటి అందరు కూడా మమ్మల్ని ఆదరించి మా మూవీస్లో మా స్టోరీస్ పెట్టకపోయినా మా గురించి నెగిటివ్గా పెట్టకండి, కామెడియన్గా తీయకండి, మమ్మల్ని ఇంకా వెనక్కి నెట్టేసే ప్రయత్నం చేయకండి అని నేను అందరు డైరెక్టర్స్కి, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.